హాయ్ నా ఏం పేరు నా మీ పేరు? మా పేరు లక్ష్మీపతి అన్న. లక్ష్మీపతి. ఏ ఊరు నా మీది? మాది పుట్టపర్తి మండలము, నిడిమావిడి పంచాయతీ, దండువారిపల్లి గ్రామం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కింగ్ మేకర్ ఆర్య ఎద్దు దగ్గరికి అయితే వచ్చేసాను. ఒకసారి ఎద్దు గురించి తెలుసుకుందాము. ఈ ఎద్దుని ఎక్కడి నుంచి తీసుకొచ్చినారన్నా? ఇది చిక్కమంగళూరు నుంచి పక్కన జమ్మాపురం అనే ఊర్లో కొన్నామన్నా. ఇది ఎంత కాస్ట్ పడిందన్నా ఇది మీకు? ఇది 2,20,000కి కొనుగోలు చేసినామన్నా. అక్కడ నుంచి ఇంటికి చేరాక 10,000 బాడికి ఇచ్చినాం. మొత్తం 2,30,000 పడింది. అవునా? ఇది ఓన్లీ రేసులకేనా? మీరు ఓన్లీ రేసేనా? ఏమన్నా వ్యవసాయం పనులు? ఓన్లీ రేసేను. మా దగ్గర నుంచి మేము వచ్చి ఓన్లీ రేసే వాడుతున్నాం. వాళ్ళైతే పని చేస్తున్నారు. వాళ్ళతో అడిగినా మేము ఏమి పని చేస్తున్నారు ఏమంటే, పని చేస్తామన్నా, మేము తోటలో పని అంతా చేస్తాము అని చెప్పినారు వాళ్ళు. మేమైతే దాన్ని కాడిమాను కూడా మోపినలా, ఓన్లీ ఇదే రేసింగ్ ఆడుతున్నాం. ఎన్ని రేసులు మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు? 6 రేసులు. 6. ఎక్కడన్నా గెలిచారా? గెలిచామన్నా మేము. ఎక్కడ గెలిచారు? 2 ఫస్ట్ ప్రైజ్లు గెలిచినామన్నా. ఎక్కడెక్కడ? పట్నం ఒకటి, కాళసముద్రం ఒకటి. పట్నము, కాళసముద్రం. ఓకేనా. మీ దగ్గర ఎన్ని ఎద్దులు ఉన్నాయన్నా? మా దగ్గర ఆర్య, రాయల ద్రోణ, ధర్మ 2 కాయకూరలు ఉన్నాయి. అవి రాయల ద్రోణను, ధర్మ అనేది కాయకూర. ఇది ఎద్దు ఆర్య, కింగ్ మేకర్ ఆర్య. ఇవి ఓన్లీ మీరు రేసులకే వాడతారా? ఓన్లీ రేసేనా, వేరేది వ్యవసాయం ఏమీ వాడేలా. మాకు ట్రాక్టర్ ఉన్నది, ట్రాక్టర్ తో పని చేసుకుంటాము. ఓన్లీ రేసింగ్ ఆడేది. దీనికంతా ఏమేమి మేత వేస్తారు నా మీరు? ఈ దానికి మార్నింగ్ 5 కోడిగుడ్డు చేస్తాం, పాలు పెడతాము. సాయంకాలం ప్రతిరోజు సాయంకాలం ఫీడ్ వేస్తాం. కట్టి రవ్వ బుస. ఈ ఎద్దుని ఎక్కడి నుంచి తీసుకొచ్చినారన్నా? ఇది మాండ్యాలో తీసుకొచ్చినాం. మైసూర్ దగ్గర మాండ్యా. మైసూర్ దగ్గర మాండ్యా. మీకు ఎంత కాస్ట్ పడిందన్న ఎద్దు? ఇది 1,30,000 పడిందన్న. ఇంటికి చేరాగా బాడీకి చేరేయాలి 1,30,000. ఇది రేసింగ్ ఒకటేనా? ఓన్లీ రేసింగ్ ఒకటేనా ఇది? దాని పేరు ద్రోణ, రాయల్ ద్రోణ. రాయల్ ద్రోణ ఎద్దు పేరు. ఎద్దు పేరు. ఓకేనా. ఇక్కడ ఏమన్నా రేస్ లో మీరు రేస్ లో పాల్గొనాలనే తెచ్చినామన్నా. ఫెస్టివల్ కి తెచ్చిండమే. అట్లే ఇప్పుడు రేస్ లో పాల్గొందామని అట్లే పెట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ 6వ తారీఖు రేస్ ఉంది మా ఊర్లోనే. అక్కడ పాల్గొందామని. ఇక్కడ నిడిమామిల్లోనే ఉన్నది. అక్టోబర్ 6. ఓకే. మీరు అక్కడ వాళ్ళు ఏమన్నా చాలా పందాలు గెలిచారు? వాళ్ళు అక్కడ సుమారుగా 5-6 పందాలు గెలిచినారన్న. వాళ్ళు 5-6 పందాలు కొట్టారన్న. వాళ్ళు కొట్టినాక ఇక్కడ వచ్చినాక ఇంకా లేదు. అవి ఎక్కడ గెలిచినారో మనకు తెలియదు. వాళ్ళ సైడ్ వాళ్ళ రేసుల్లో 5-6 రేసులు బాగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇట్లా వచ్చినాయన. మైక్ దగ్గర పెట్టినప్పుడు దాన్ని